బ్రహ్మ గడియ అంటారు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడితో సంబంధం ఏంటంటే తహజ్జుద్ నమాజ్ అని ఒకటి ఉండదు, బ్రహ్మ గడియ. ఆ గడియలో మీరు దేవుడు మీకు చాలా దగ్గరగా అయిపోతాడు, ఆ గడియలో ప్రార్థనలు చేసేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ గడియ, దీన్ని తహజ్జుద్ నమాజ్ అని అంటారు. రోజు 5 పూటల ప్రార్థన ఉంటుంది. ఇంకా దేవునికి అంతకంటే ఎక్కువ దగ్గర ఎలా అవుతారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా అతడు వెళ్ళి 5 times నమాజ్ చదువుతున్నాడంటే అతడు దేవుడికి ఎంతగానో దగ్గర అయిపోతున్నాడు. మళ్ళీ రాత్రి 3 గంటలకు లెగిసి తహజ్జుద్ బ్రహ్మ గడియల్లో అతడు నమాజ్ చదువుతున్నాడు, ఇంకా దగ్గరికి అయిపోతున్నాడు. మరి అలాంటప్పుడు దేవునితో ఇంకా సంబంధం, దేవుడు పక్కన వచ్చి కూర్చొని ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలా? అది కాదు కదా. దేవుడు అంటే దేవుడు ఒక అస్తిత్వం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇలా ఆరాధించండి, నేను మీకు దగ్గర అవుతాను. ఖురాన్ ఆవిర్భవించినప్పటి నుంచి కానీ, బైబుల్ ఆవిర్భవించినప్పటి నుంచి ఎవరైనా పరిశుద్ధాత్మ త్రూ మాట్లాడిన వాళ్ళు, గాబ్రియల్ త్రూ మాట్లాడిన వాళ్ళే ఖురాన్ అయినా బైబుల్ అయినా. ఇంతవరకు దేవుడిని చూడలేదు, మాట్లాడలేదు, ఇక ముందు కూడా జరిగేది లేదు. మీ తరం కూడా అదే ఖురాన్ చదువుతుంది, నెక్స్ట్ తరం అదే ఖురాన్ చదువుతుంది. ఎప్పటికీ ఆ దేవుడిని తెలుసుకుంటారో తెలియదు, ఆయన ఎవరో తెలీదు. ఇక్కడ మాత్రం దేవుడితో పోరాటం చేస్తున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారనే ఉన్నాయి. ఖచ్చితంగా గీతోపదేశంలో అర్జునుడు మాట్లాడిన సంగతి, శ్రీకృష్ణుడు బోధించినటువంటివి మీరు చూశారు. పాచికలతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఓడగొట్టించినటువంటి హాతీరాం బాబు గురించి మీరు విన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మానవుడు ఎప్పుడైనా దేవుడి సంబంధాలు ఉన్నాయి. లైక్ ఆదాం హవ్వ, ఖురాన్లో ఆడమ్ సారా ఏదో చెప్తారు మీరు, రైట్? హవ్వ. సో వీలైతే దేవుడితో ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడారు, ఏదో పండు తింటే మాట్లాడడం ఆపేశారు. ఇంతవరకు దేవుడిని చూడలేదన్నారు, కానీ వాళ్ళు చూశారు అని అన్నారు. మీరేమంటున్నారు? దేవుడిని ఎవరు చూడలేరు అని అన్నారు. మరి వాళ్ళు చూశారు కదా, మీ పూర్వీకులు చూశారు కదా, మీరెందుకు చూడలేకపోయారు? చూడండి, ఎక్కడో లోపం ఉన్నట్టు ఏమైనా అనిపించలేదా? మీరు అసలు అన్వేషికులు. ఎందుకంటే మీ సమయం మొత్తం, మీ వయసు బిజినెస్ మీద పెట్టలేదు. నిజం చెప్పాలంటే మీ పట్ల ఉన్న గౌరవం అమూల్యమైనది. నిజం చెప్పాలంటే డిబేట్ వరకు ఉంచండి, కానీ మీరు చదివినట్టు గ్రంథాలు, బుక్స్, వేదాలు ఎవరు చదవలేదు. బట్ ఈ విషయం మీకు నిజంగా మనిషికి అనిపించిందా లేదా? మీ పూర్వీకులు దేవుళ్ళతో మాట్లాడేవాళ్ళు, పండు తిన్నారు, కట్ అయిపోయింది. మా పూర్వీకులు మాట్లాడారు, ఓడగొట్టారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడం ఆపేశారు అని అంటున్నాయి. దీన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? మాట్లాడడం అంటే ఇప్పుడు కొంతమంది భక్తిపరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు నిజంగా పెద్ద పెద్ద అద్భుతాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ దువాల ద్వారా, ఆ ప్రార్థనల ద్వారా, వాళ్ళకు వచ్చేటటువంటి స్వప్నాలు, కళల ద్వారా ఆ వివరణ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. దీన్ని తాబీర్ అంటారనమాట. అంటే ఒక కళ యొక్క అంతరార్థం చెప్పేవాళ్ళు, దేవునికి చాలా దగ్గరగా సన్నిహితులుగా, అంటే దేవుణ్ణి ఒకేసారి ఏంటంటే వాళ్ళ భక్తి ద్వారా, వాళ్ళ ప్రార్థనల ద్వారా. అందుకే అంటారు, వీళ్ళ ద్వారా మనం ప్రార్థన చేయించుకుందాం, ఈయనకు చాలా ఆయన ఆ ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది అన్నారు. అలా ఉన్నారు, ఎందుకు లేరు? అలా ఉన్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే లా తుద్రికుల్ అబ్సార్, అంటే ఆ దేవుణ్ణి ఎవరు చూడలేరు అని ఖురాన్ అంటుంది. కానీ ఖురాన్ ప్రకారంగా, ప్రవక్త వారి టీచింగ్స్ ప్రకారంగా స్వర్గంలో దేవుడు దర్శనమిస్తాడు, స్వర్గంలో దేవుడు కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు దేవునితో దగ్గర సంబంధాలు ఏర్పరచుకోవచ్చు మనం. అంటే దేవుణ్ణి ప్రార్థించే విధానంలో దేవునికి చాలా దగ్గర అయిపోయి మన ప్రార్థనలో చాలా శక్తివంతమైనటువంటి మార్పులు కూడా, చేంజెస్ కూడా మనం తీసుకురావచ్చు. కానీ దేవుడు వచ్చి కనపడడం కానీ, దేవుడు పక్కన ఉండడం కానీ ఇలా జరగదు అనమాట. కానీ జరిగినాయి కదా సార్. ఇప్పుడు సామాన్య వ్యక్తులు కాదు. ఆదాం మొట్టమొదటి మానవుడు, స్వర్గంలో ఆయన్ని తయారు చేసి పెట్టిన తర్వాత ఆ హవ్వ వాళ్ళ ప్రస్తావన బైబిల్లో, ఖురాన్లో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఆదాము హవ్వ ఖురాన్ ప్రకారంగా దేవుడిని చూడలేదు. వాళ్ళు దేవుడు సృష్టించాడు, అక్కడ పెట్టాడు వాళ్ళని. మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు, పండు తిన్నారా, స్టోరీ ఉంది, కిందికి వచ్చేసారు. అంటే ఖురాన్ ప్రకారంగా 1,24,000 మంది దైవ ప్రవక్తల్లో ఏ ప్రవక్త కూడా దేవుణ్ణి చూడలేదు. కాబట్టి ఆయన స్వర్గంలో కనిపిస్తాడు. ఇక్కడ ఒకవేళ దేవుడు కనిపించాడు అనుకోండి, మళ్ళీ ఆయన విగ్రహాలు, చిత్రపటాలు అన్నీ వచ్చేస్తాయి. అది కాన్సెప్ట్ అన్నమాట. సార్, యుగాల నుంచి, తరతరాల నుంచి చదువుకుంటూ వస్తున్నటువంటి ఒకే వాక్యం, దేవుడు ఒక్కడే అని అంటున్నారు. కానీ ఆ దేవుడు ఎవరో ఇంతవరకు మాకు తెలీదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిఖ్స్, బౌద్ధ మతాలు, ఇన్ని మతాలు వచ్చినాయి భారతదేశంలో. కొన్ని మట్టి గరిచిపోయినాయి, కొన్ని ఇంకా బతికే ఉన్నాయి. ప్రపంచంలో ఇంత మతం, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమందికి కన్ఫ్యూజన్లు, ఇన్ని గ్రంథాలు, ఫైనల్గా మీరు బాగా అధ్యయనం చేసిన దాంట్లో ఒక ధర్మకర్తగా మీరు ఏం చెప్తారు? అసలు ఇన్ని మంది, ఇంత దేవుళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని గ్రంథాలు, ఎవడైనా బాధ అనిపిస్తూ ఉంటుందా? మానవులంతా కలవలేకుండా ఉన్నటువంటి అనేక రకాల కన్ఫ్యూజన్ సృష్టించిన ఈ గ్రంథాలు కానీ, దేవుళ్ళు కానీ, ఈ కాన్సెప్ట్ మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? చూడండి, ముఖ్యంగా ధర్మాన్ని మనిషి అర్థం చేసుకోనప్పుడు మతం అనేది వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇన్ని మతాలు వచ్చాయని మీరు చెప్తున్నారు. అసలు మతం అంటే ఏంటి?
మత్ అనే సంస్కృత ధాతువు నుండి మతము అనే పదం వచ్చింది. మతము అంటే అభిప్రాయము లేదా ఆలోచన. మనుషుల యొక్క ఆలోచనలు విభిన్న రకాలుగా ఉంటాయి కాబట్టి విభిన్న మతాలు మన ముందుకు వచ్చేస్తాయి. కానీ ధర్మాన్ని మనిషి తెలుసుకోలేదు. ధర్మం ఏంటేంటి? ధర్మం అంటే ధరించున్నది లేదా ధారణ చేయున్నది. ధర్మానికి మతానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ధర్మం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, అందులో బోధనలు కూడా ఒకేలా ఉంటాయి, ఆచరణలో కొన్ని వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ కన్ఫ్యూజన్ ఎవరు చేశారు సార్ మరి? కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు చూడండి, మతాలు అంటే మనిషి ఆలోచనల నుండి వచ్చినటువంటివి మతాలు అన్నమాట. ఆ మతాలు ఎప్పుడైతే వచ్చేసాయో అప్పుడు ఏమైపోయిందంటే మనుషులు ఎప్పుడైతే ధర్మాన్ని పక్కన పెట్టేశారో ఆ మతాల్ని ఆచరించడం మొదలుపెట్టేశారో ఆ మతాలలో మనిషికి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మనిషికి ఒక దేవుడు లేదా బహుదేవోపాసన ఈ విధంగా వచ్చేసాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనిషికి కావాల్సింది ధర్మం తప్ప మతము కాదు. కాబట్టి మనం ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఎన్ని మతాలు ఉండవు. ఆ ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఆ ధర్మం ఏంటి? ఆ ధర్మమే ఆ వేదాల్లో ఉన్నటువంటి ధర్మం, బైబిల్లో ఉన్నటువంటి ధర్మం, ఖురాన్లో ఉన్నటువంటి ధర్మం. అన్ని ధర్మాలలో కామన్ పాయింట్ ఒకటే చెప్తున్నాడు, తప్పు చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి. కానీ కొన్ని మతాలే చెప్తున్నాయి మరి అగైన్ నన్ను మాత్రమే ఫాలో అయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకం. ఆ మనిషి తప్పు చేసినా సరే ఒప్పు చేసినా సరే అని అంటున్నారు. దీన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు? అంటే ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ అండి. అది అపోహ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేసుకున్నా దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి. అంటే ఇది సరైనటువంటి విషయం కాదు ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఖురాన్లో కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు దైవాన్ని నమ్మండి, మంచి పనులు చేయండి, దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తా అని చెప్పాడు. నిజంగా ఖురాన్లోని 67వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనంలో సూరే ముల్క్ అనమాట. దేవుడు చెప్పాడు, అల్లది ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమల. దీని అర్థం ఏంటంటే మీలో మంచి చెడు ఎవరు చేస్తారో పరీక్షించడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. అంటే మనిషి యొక్క పుట్టుక ఉద్దేశమే మంచి చేయాలి. దేవుని యొక్క పరీక్షలు మనం పాస్ అవ్వాలంటే నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంటే మిమ్మల్ని నన్ను దేవుడు పుట్టించేటటువంటి ముఖ్య ఉద్దేశమే ఇతడు ఎలా జీవితం గడుపుతాడు, ఇతనిలో నైతికత ఎలా ఉంటుంది అన్న విషయం కోసమే దేవుడు పుట్టించినప్పుడు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఇక దేవుని నమ్ముకుంటే చాలు, ఏ పాపం చేసినా ఇక దేవుడు మనల్ని స్వర్గంలో ఇస్తాడన్న కాన్సెప్ట్ సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి ధర్మంలో. హుక్కుకుల్లా హుక్కుల్ ఇబాద్ అంటారు. హుక్కుకుల్లా అంటే మనల్ని పుట్టించినటువంటి దేవునితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే వేడుకోవాలి, ఆయన కోసం మనం ఆరాధించే విధానం, దీన్ని హుక్కుకుల్లా అంటారు. హుక్కుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కులు. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నేను మీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, మీ దగ్గర నుండి కొన్ని డబ్బులు తీసేసుకున్నాను, నేను ఇవ్వట్లేదు, తర్వాత మీరు ఇవ్వలేదని చెప్తాను, సాక్ష్యాలు తారుమారు చేసేసాను అంటే ఇది మీకు సంబంధించిన హక్కు, దేవునికి సంబంధించిన హక్కు కాదు. దేవునికి సంబంధించిన హక్కుల్లో ఒక పూట నమాజ్ చదవలేదు, దేవుడు క్షమిస్తాడు. ఒక ఉపవాసం పాటించలేదు, దేవుడు క్షమిస్తాడు. లేదా దేవుని సరిగా నేను ప్రార్థించలేదు, దేవుని హక్కు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి దేవుడి హక్కుల్లో ఏదైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి మానవుల హక్కుల్లో ఒకరిపై దౌర్జన్యం చేసి, ఒక భూమిని కబ్జా చేసేసి, ఒకరిని మర్డర్ చేసేసి, ఒకరిపై నింద మోపేసి, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో తోటి మనిషితో ఆ వ్యవహారం జరగనంత వరకు, తోటి మనిషి క్షమించినంత వరకు, ఆ సెటిల్మెంట్ జరగనంత వరకు దేవుడు అందులో జోక్యం చేసుకోడు. కాబట్టి మనిషి నైతికతకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి, ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఆ ధర్మాన్ని, ఆ కాన్సెప్ట్ని మనిషి మర్చిపోయాడు. స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఖురాన్లో ఏం చెప్తుంది అసలు? ఏం స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, మనిషి నిజంగానే చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్? చూడండి, ముఖ్యంగా మనిషి ఏదైతే స్వర్గం నరకం సంబంధించి ఖురాన్లో అయినా ఇతర గ్రంథాల్లో అయినా, ముఖ్యంగా మీరు ఖురాన్ నుండి అడిగారు కాబట్టి, అంటే ఇక మనిషికి అంతిమ లక్ష్యం అయితే పరలోకమే కదా సార్? అందరికీ అంతే కదా. అంతే కదా. లాస్ట్ లో మనం ఒకరు ముక్తి అంటారు, మోక్షం అంటారు, జన్నత్ అంటారు, నిత్య జీవితం అంటారు. అల్టిమేట్ గా నీ గోల్ ఏంటంటే, ప్రతి ధార్మికుడు చెప్పే విషయం ఏంటంటే నేను ఆ దేవునితో సంతృప్తి చెందాలి, ఆ దేవుడు నాకు స్వర్గాన్ని ప్రసాదించు. 100 కోట్లు ఉన్న పనికి రాదు, కానీ అక్కడ మాత్రం ఒకేలాగా తీర్పు తీయబడుతుంది అని అంటారు. నిజంగానే స్వర్గ నరకం కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అసలు మనిషి ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? చూడండి, చెప్పాను కదా, 2 హక్కుల్లో దేవుని హక్కు దేవునికి చెల్లించి, తోటి మానవుల హక్కు తోటి మానవులకు చెల్లించి, దేవుడు చెప్పిన విధంగా మనోవాంఛలను కాకుండా దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పిన విధంగా జీవితం గడిపితే దేవుడు జన్నత్ ఇస్తా అన్నాడు, స్వర్గం ఇస్తా అన్నాడు. ఓకే. దానికి వ్యతిరేకంగా మనిషి రాక్షసుడుగా మారిపోయి దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, ఇక పూర్తిగా భ్రష్టుడైపోయినప్పుడు దాని పర్యవసానం ఏముంటుంది? నరకం ఉంటుంది. ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ ఉంది. రైట్. మనిషి చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు ఈ క్షణం మనిషి ప్రాణాన్ని వదిలేశాడు. ఆత్మ అనేది అందరికీ కావాల్సిన వజ్రం లాంటిది. అది ఆత్మకి జరిగే క్రియ ఏంటి నెక్స్ట్?
ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యే క్రియ ఏ రకంగా ఉంటుంది? చూడండి, అంటే ఇప్పుడు ఒక్కో గ్రంథంలో ఒక్కో విధంగా ఉందండి. అంటే ఇప్పుడు ఖురాన్ మనకు, ప్రకారంగా చెప్పండి. ఖురాన్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనిషి చనిపోతాడో వెంటనే మనిషి చనిపోగానే దైవదూతలు వస్తారు. దైవదూతలు వచ్చేసి మల్కిల్ మౌత్ అని అంటారు అనమాట. ఆ దైవదూతని వాళ్ళు వచ్చేసి ఆత్మ తీసుకోవడం జరుగుతుంది. ఆత్మ తీసేసుకుంటారు వాళ్ళు. ఆత్మ తీసేసుకొని ఆత్మల లోకం అని అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఆ మనిషి ఒకవేళ మంచి వ్యక్తి అయి ఉన్నట్లయితే ఇల్లీయన్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది, అక్కడ అతని పేరు నమోదవుతుంది. చెడు వ్యక్తి అయి ఉన్నట్లయితే దుర్మార్గుడు ఉంటే సిజ్జీన్ అనేటువంటి గ్రంథం ఉంటుంది, ఆత్మ పేరు అక్కడ నమోదవుతుంది. ఖురాన్లో ఏమైనా స్పష్టంగా రాస్తుందా సార్? 20% తప్పు, 80% న్యాయం? అంటే మనం తప్పులు అనేవి ఎక్కువ చేస్తాం, మంచివి అనేవి తక్కువ చేస్తామని నమ్ముతా నేను. అంటే తప్పు ఒక 20% చేసి మంచి 80% చేశాడు అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ మనిషి స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? మంచి 80% ఉంది, చెడు 20% ఉంది. అలాగే ఇంకో వ్యక్తికి 20% మంచి ఉంటే 80% చెడు ఉంది అని అనుకుందాం. సో తీర్పు ఏ రకంగా తీర్చబడవచ్చు అప్పుడు? సార్ ఇప్పుడు ఏంటంటే మనిషి చేసినటువంటి కర్మల్ని అక్కడ బేరీజు వేయడం జరుగుతుంది, తూకం పెట్టడం జరుగుతుంది. ఒకవైపు మంచి కర్మలు, ఒకవైపు చెడు కర్మలు. ఏవి అయితే బరువుగా ఉంటాయి, మంచి కర్మలు బరువుగా ఉంటే మనిషి స్వర్గానికి వెళ్ళిపోతాడు, చెడు కర్మలు ఎక్కువ అయిపోతే అతడు నరకానికి వెళ్ళిపోతాడు. ఈ సిద్ధాంతం ఖురాన్లో చెప్పడం జరిగింది. సో స్వర్గంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి అనేది కూడా ఖురాన్ చెప్పింది. స్వర్గం ఏ రకంగా ఉంటుంది అంటే ఒక విల్లా లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో అంత నీట్గా చెప్పింది ఖురాన్. సార్ ఇప్పుడు అలాగే స్వర్గం కూడా ఎంత నరకయాతన ఉంటుందో కూడా చెప్పింది. అలా చెప్పాలంటే ఏం చెప్పు? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే ఒక పెద్ద ఒక ఐలాండ్కి వెళ్ళిపోయారు మీరు, లేదా ఒక పెద్ద లగ్జరియస్గా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, దేంతో కూడా స్వర్గాన్ని మీరు కంపేర్ చేయలేరు, అంత గొప్పగా ఉంటుంది స్వర్గం అనేది. కాబట్టి నరకం ఎలాంటిదంటే అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఏ శిక్షలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పనిష్మెంట్ని కూడా నరక శిక్షతో మీరు కంపేర్ చేయలేరు, అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు అక్కడ నరకంలో ఉంటాయి. కాబట్టి స్వర్గ నరకాలు అనేవి ఇన్ని తెలిసిన మానవుడు ఎందుకు రియలైజ్ కావట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి లౌకికమైన విషయాలని ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? బెంజ్ కారో ఇంకో కారో తప్పితే, బట్ ఎందుకు స్వర్గ నరకాలకి ఆ భయం అనేది ఇంకా తెలియరాలేదు మానవుడు? ధార్మికంగా ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తే బెంజు కాల్లో తిరగకూడదని ఇస్లాంలో చెప్పబడలేదు. అంటే ఒక వ్యక్తి సంపాదన ధర్మసమ్మతంగా ఉండి, ఇప్పుడు మీది ఒక సంపాదన ధర్మసమ్మతంగా ఉంటే మీరు బెంజు కార్లో తిరగండి, రేంజ్ రోవర్లో తిరగండి, అది మీ ఇష్టం అనమాట. కానీ అది అక్రమార్జన అయి ఉండకూడదు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఫుజూల్ ఖర్చు అంటే దుబారా ఖర్చు పెట్టకూడదు.